గ్రే వుల్ఫ్ వార్తల్లో ఉంది. అసలు ఎందుకు ఇది వార్తల్లో ఉంది? ఇండియన్ గ్రే వుల్ఫ్ అనేది IUCN రెడ్ లిస్ట్లో ఎండేంజర్లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1లో ఉంది. అయితే గడ్డి భూముల్లో ఇండియన్ గ్రాస్ ల్యాండ్స్లో ఇది చాలా ఫేమస్ అనమాట. కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. ఇది ఎపెక్స్ ప్రిడేటర్, ఒక ఎపెక్స్ స్పీషీస్ అనమాట ఇది. అదే ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం ఇండియన్ గ్రే వుల్ఫ్ అనేది చాలా ఎఫెక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇప్పుడు ఇండియన్ గ్రే వుల్ఫ్ పాపులేషన్ బాగా డిక్లైన్ అవుతుంది. దీనికి మనుషులు కారణం అంటే కాదు. ఈసారి విచిత్రంగా స్ట్రే డాగ్స్ కారణం అనమాట. అసలు ఈ వీధి కుక్కలు స్ట్రే డాగ్స్ ఎలా ఈ గ్రే వుల్ఫ్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఇది ఒకసారి చూద్దాం. స్ట్రే డాగ్స్ వాటి ఫుడ్ వల్ల, ఫోరేజ్ దొరకపోవడం వల్ల అర్బన్ ఏరియాస్ నుంచి ఈ గ్రాస్ ల్యాండ్స్ గడ్డి భూముల్లోకి మైగ్రేట్ అయ్యి వెళ్తున్నాయి అనమాట. ఒక్కటిగా వెళ్ళట్లా, గుంపులు గుంపులుగా వెళ్తున్నాయి అనమాట. ఏదైతే ఆహారం ఈ వుల్ఫ్ తింటుందో, గ్రే వుల్ఫ్ తింటుందో ఆహారమే ఇవి మొత్తం కాజేస్తున్నాయి. కాజేయటమే కాదు, గుంపులు గుంపులుగా వెళ్ళి గ్రే వుల్ఫ్స్ని వేటాడుతున్నాయి, వేటాడి చంపేస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ స్ట్రే డాగ్స్ వీధి కుక్కలకి మరియు ఈ వుల్ఫ్కి మధ్య, గ్రే వుల్ఫ్కి మధ్య క్రాస్ బ్రీడింగ్ జరుగుతుంది. సో దీనివల్ల ఒక కొత్త తరం పుట్టుకుందనమాట. ఎందుకంటే ఈ వీధి కుక్కలు స్ట్రే డాగ్స్ మరియు గ్రే వుల్ఫ్స్, ఇండియన్ గ్రే వుల్ఫ్స్, ఈ రెండు కూడా ఒకటే దగ్గరగా సిమిలర్ జెనెటిక్ మేకప్ వల్ల ఈ క్రాస్ బ్రీడ్ జరిగి దీనిలోంచి పుట్టే పిల్లలు హైబ్రిడ్ పిల్లలుగా పుడుతున్నాయి అనమాట. ఇది కూడా ఒక కారణం. ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే ఈ స్ట్రే డాగ్స్ ఉన్నాయో అవి అర్బన్ ఏరియాస్ నుంచి ఒక వైరస్ క్యారీ చేస్తున్నాయి, వాటి సెలైవాలో వాటిలో కెనైన్ డిస్టెంపర్ వైరస్. దాన్ని ఈ మొత్తం గ్రే వుల్ఫ్స్కి అంటిస్తున్నాయి అనమాట. వీటన్నిటి కారణాల వల్ల గ్రే వుల్ఫ్స్ పాపులేషన్ అనేది బాగా డిక్లైన్ అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు స్ట్రే డాగ్స్ని చంపేద్దాం అంటే నిజంగా అది కూడా ఎనిమల్ రైట్స్ వయోలేషన్ అవుద్ది, అది కూడా వయోలెన్స్ కిందకి వస్తుంది. ఇంకో పక్క గ్రే వుల్ఫ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అదొక ప్రిడేటర్ స్పీషీస్, అది ఉండాలి, అది ఉంటేనే ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుద్ది. ఇంకో పక్క దాన్ని కాపాడాలంటే ఇప్పుడు ఈ స్ట్రే డాగ్స్ని ఏ విధంగా తప్పించాలనేదే పెద్ద ప్రశ్న అనమాట. గ్రే వుల్ఫ్స్ని కాపాడటానికి భారత ప్రభుత్వం 2 శాంచురీస్ ఓపెన్ చేసిందనమాట. ఒక శాంచురీ కర్ణాటకలో బంకాపూర్, రెండోది మహువా దనర్ శాంచురీ ఇన్ జార్ఖండ్ అనమాట. ఈ 2 శాంచురీస్ కేవలం గ్రే వుల్ఫ్ పాపులేషన్, గ్రే వుల్ఫ్ జనాభా కాపాడటానికి. ఎందుకంటే గ్రే వుల్ఫ్స్ బాగా డిక్లైన్ అవుతున్నాయి, వాటి జనాభా బాగా తగ్గిపోతుంది కాబట్టి. గ్రే వుల్ఫ్స్ అనేవి క్యాన్వర్స్ అనమాట. ఇవి కిందున్న చిన్న చిన్న స్పీషీస్ అని తింటూ ఉంటాయి కాబట్టి అక్కడ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంది గ్రాస్ ల్యాండ్స్లో. సో గ్రే వుల్ఫ్స్ పాపులేషన్ తగ్గడం వల్ల మన గడ్డి భూములు కూడా కనిపించకుండా పోతాయంట.